సార్ ఈ ప్రతిపక్ష పార్టీలు గట్ట ఒకటే వస్తుందట. మన సపరకాయ ఛానల్స్ కొంతమంది ఉంటారు కదా, ఇంకా అధిష్టానం అడిగేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. కాస్త విమర్శించండి అంటే రెచ్చిపోయి వీళ్ళ వ్యక్తిగతంగానే తీసుకున్నట్లుగా కనిపిస్తూ తమ నోటికి అడ్డు అదుపు లేనట్లుగా రెచ్చిపోతూ ఉంటుంది. ఇందులో భాగంగా పాపం ఈరోజు ఆ బుషి ఏం చేసాడంటే, ఈసారి వచ్చేది ఒకటేనా, ఆ ఒకటి ఎవరికి ఇస్తారో పాపం అది కూడా, ఆ ఒక్కటి కూడా ఎందుకు సున్నా చేసేస్తే సరిపోద్ది కదా వైఎస్ఆర్సీపీకి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము అంతా కరెక్ట్గానే చేస్తున్నాము, పైగా అందులో పాల్గొనే బీరుగునే ఈ చర్చ వేదికల్లో పాల్గొనే ఆ యొక్క మహామేధావులు అందరూ మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు న్యూట్రలిస్ట్ ముసుగుల్లో ఉన్న అనలిస్టులు బయటకు వస్తారట. అసలు న్యూట్రలిస్ట్ అనే ఆ పదానికి ఏమన్నా అర్థం ఉందా? ఈ సన్నాసిగాళ్లే చెప్పాలి. గాళ్ళు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే, వయసుకి మామూలుగా అయితే గౌరవం ఇవ్వాల్సిందే, కానీ ఇన్నాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న గౌరవం కానీ ఇది కానీ ఇంకోటి కానీ వాళ్ళ చర్యలతో వాళ్ళే పోగొట్టుకుంటారు. కాబట్టి న్యూట్రలిస్ట్ అని ఎవడన్నా ఉంటాడా ప్రపంచంలో? జర్నలిస్ట్ ఉంటాడు, లేదంటే యాంకర్ ఉంటాడు. న్యూట్రల్ యాంకరు, బేస్ యాంకరు, యాసిడ్ యాంకర్లు ఎక్కడి నుంచి వస్తారు? మీరు తీసుకున్న అంశం మీద వాళ్ళ తాలూకు వాదన ఉంటుంది. న్యూట్రలిస్ట్ ఏంటి? న్యూట్రలిస్టు ఈ వాదనే దరిద్రపోదన కదా. ఆ కోణంలో పాపం ఆ కొత్త వ్యక్తి అంటే కొత్తగా నామాలు బుక్ చేసుకొని వచ్చేసారన్నమాట. మరి ఆయన ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడో ఆయనకు తెలీదా? ఆయన ఎందులో కూర్చున్నాడో ఆయన తెలీదా? వాళ్ళు ఇంకొకళ్ళ మీద రాళ్ళు వేయటం. మీకు ఆ యొక్క ఏమంటారు, ముందు విజ్ఞత కానీ విచక్షణ కానీ ఉంటే ముందు మీరు ఏది అనలిస్టుల రూపం కాకుండా పార్టీల కండవాలు వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన పక్కన కూర్చున్న కుర్రాడు ఉన్నట్టు, బాబు సిగరెట్ కాసే బాబు అంటే ఆర్టీసీ, దీన్ని విజ్ఞత అంటారు. అలానే నేను ఎనాలిస్ట్ని అని చెప్పుకొని వచ్చినప్పుడు ఒక వాదనలోని రెండు అంశాల గురించి మాట్లాడగలిగి ఉండాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. లేదంటే ఫలానా, ఇప్పుడు న్యూట్రలిస్టు అంటే వాళ్ళ అర్థం ఏంటి? జర్నలిస్టుల్లో కూడా టీడీపీ జర్నలిస్టు, వైఎస్ఆర్సీపీ జర్నలిస్టు, కాంగ్రెస్ జర్నలిస్టులు, బీజేపీ జర్నలిస్టులు ఉన్నారని ఒప్పుకుంటున్నాడా? అదేనా అతని ఉద్దేశం? మరి అతను ఏ జర్నలిస్టు, ఏ అనలిస్టు అది చెప్పాలి కదా. అది లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్నే జగన్మోహన్ రెడ్డి గట్ట ఆపద వచ్చినప్పుడు ఆయన వచ్చాడట. జగన్మోహన్ రెడ్డికి ఏం ఆపద వచ్చింది? పైగా అట ఈ రెండేళ్లలో ఏమి తలపెట్టినా అన్నీ బూమరాంగ్ అయినాయి అట. అవును, నిజమే. మరి తిరుమలకి సంబంధించి ఆ కల్తీ జరిగింది అని చెప్తున్నటువంటి ఆ లడ్డు దాంట్లో సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అందరిని అరెస్ట్ చేశారు. అలానే కారు కింద పడితే తర్వాత తీసి పక్కన పెడితే ఆ తర్వాత 108 వచ్చే వరకు అతను బతుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళే తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. దాన్ని కూడా లేదు అతని కారు కింద వేసి తొక్కేశాడు, చంపేశాడు అంటే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ సేల్స్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలానే సరస్వతి ఇండస్ట్రీకి సంబంధించిన భూముల విషయంలో ఆయనకి ఎన్సీఎల్టీ కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. అంతే కదా. మరి లేకపోతే ఏమి ఎదురు దెబ్బలు తగిలింది, ఏం బూమరాంగ్ అని? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇదేనా తగిలిన ఎదురు దెబ్బలు? ఏం బుద్ధి లేదా? 2 ఏళ్ళుగా ఆయన చేసిన పనులన్నీ బూమరాంగ్ అయినాయా? ఏం బూమరాంగ్ అయినాయి? ఆయన బయటకు వస్తే జనాలు కనపడట్లేదా? మాట్లాడే దాంట్లో మీనింగ్ ఉండాలి. జనాలు నవ్వుతారు. తర్వాత సోషల్ మీడియానే ఎక్కువ చూస్తున్నారు. రెగ్యులర్గా మనం ఏ గొట్టాల దగ్గర అయితే కూర్చొని మాట్లాడుతున్నామో వాటిని ఎవడూ చూడట్లేదు అనే విషయం తెలియదా? వాటి వ్యూవర్షిప్ ఎంత? బయట ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతున్న వాళ్ళ వ్యూవర్షిప్ ఎంత తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసేసి ఈసారి ఒకటే వస్తుంది అంట. ఆ ఒక్కటి కూడా ఎందుకు? మీరే తీసేసుకోవచ్చు కదా అంటున్నాం. ఇప్పుడు దానికి ఏమంటారు? వై నాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అంతే కదా. మరి పోటీ చేసే ప్రతి చోట గెలవాలి అంటారు. గెలుస్తారా లేదా పక్కన పెట్టండి, గెలవాలి అంటారు. దానికి పోయి ఆ ఒక్క సీట్ ఎందుకు ఇవ్వాలి? మీరు తీసేసుకోండి. అది కూడా కాంగ్రెస్ తరపున నిలబడినటువంటి షర్మిల గారికి ఇచ్చేసేయండి ఆ ఒక్క సీటు కూడా.
ఏంటి పద్ధతిగా ఉంటుంది కదా. మహానాడు తీర్మానాల సంగతి ఏమో కానీ ఎందుకు నాకు జోక్గా అనిపిస్తుంది ఈ నివాళులు తీర్మానాలు. పోయిన సంవత్సరం ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకొని చెప్పండి. వాటిలో ఏమి సాధించారో చెప్పండి ఒకటి. ఆ పార్టీల గురించి వాటి తీర్మానాల గురించి మనకెందుకు కానీ విమర్శలు. ఈ గొప్పగా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎవడి పార్టీ వాడిది, వాళ్ళ ఇష్టం ఏం చేస్తారనేది. వీళ్ళు వచ్చేసి న్యూట్రలిస్టుల ముసుగులో ఉన్నవాళ్ళు వస్తారంటే 2 ఏళ్ల నుంచి అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఇంకా జగనోద్ధరణమూర్తి బీభత్సంగా మాట్లాడతాం. అతని గురించి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో కంటబడింది. ఆవిడ ఈ వయసులో, అంటే నాకు తెలిసి బహుశా 70 ఏళ్ళు వచ్చి ఉంటుంది. ఈ వయసులో ఆవిడకి అంత ఆవేశం కలిగించారు అంటే ఏదో చేశారు. నేనైతే చూడలేదు ఆ సదరు వాద్యకారుల మృదంగనాదం. అదే కదా జరిగేది. మనోళ్ళు గొప్ప సూపర్గా చేస్తున్నారు, అవతలోడు తుచ్చంగా చేసాడు, అందుకనే అలా అయిపోయాడు అని చెప్పుకుంటూ రాత్రి అదేదో గొడ్డలకే వేటు అంటూ వేసాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో అదేదో ఆయుధం పెట్టినందుకు పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు కదా. మరి ఈ ఫోటో పెట్టినందుకు అరెస్టులు ఉండవా? అంటే ప్రతిపక్ష నేత చేతిలో అయితే గొడ్డలి, గన్ను, AK-47 ఏమైనా పెట్టచ్చా? అంటే ద్వంద్వ ప్రమాణాలు మావి అని వీళ్ళు చెప్తున్నారు, పార్టీ వాళ్ళు కాదు, ఈ మీడియా వాళ్ళే చూపిస్తున్నారు కదా. దానికి ఏమంటారు? మళ్ళీ అందులో భాగంగా దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం ఏం మాట్లాడలేదంటే మీరే చాలాసార్లు ఎగతాళి చేశారు కదా, అసలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే లేదు, ప్రధాన ప్రతిపక్షమే కాదు అని. మరి నీ నోట్లోంచి ఎలా వచ్చింది? అంటే కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు కాదు, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ అని వీళ్ళు అంగీకరించినట్టే కదా. అసలు వీళ్ళ అంగీకారంతో ఎవరికి పని ఉంది. కానీ మరి ఈ జగనోద్ధరణమూర్తి గురించి లక్ష్మీపార్వతి గారు ఎందుకు అలా మండిపడ్డారు నాకు తెలియదు. బహుశా నేను అంచనా వేసిన దాని ప్రకారం ఇతను ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టేసేసి రకరకాలుగా చెత్తబాగుడు వాగించుంటాడు, అందులో సందేహం లేదు. మనకి గిట్టని వాళ్ళ మీదకి ఎవరో ఒకళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడం అనేది వీళ్ళకి వెనర్తో పెట్టిన విద్య. ఎవరి మీదైనా చేసేస్తారు. ఇంకా కొత్తగా కేసులోని ఆయుధాలు కూడా వచ్చినాయి కాబట్టి వాటిని కూడా ఆడతారు. అంత ఎందుకు 2019 ఎన్నికలకు ముందు ఎంత నీచమైన కేసులు పెట్టించారు ఈవిడ మీద అనేది కొంతమంది గుర్తుంది. ఆ కోణంలో ఇతనికి స్త్రీవాదం మీద మాట్లాడే అర్హత ఉన్నదా? ఎందుకంటే ఎత్తుకోవడమే మహిళలకి రిజర్వేషన్ని అమలు చేసినా చేయకపోయినా మేమే అమలు చేసేస్తాము 33% అన్నారు. ఈ మహానాడు సందర్భంగా రేపు వచ్చే ఎన్నికల్లో అన్నారు. సరే, స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మీరు చేయగలుగుతారా అనేది ఎవరన్నా అడుగుతారేమో. కానీ 2029 ఎన్నికల్లో వీళ్ళు ఏమాత్రం అమలు చేస్తారు అనేది ఒకసారి చూద్దాము. ఈలోపు నేను ఎండ్లో లక్ష్మీపార్వతి గారు మాట్లాడినటువంటి ఆ షార్ట్ పోస్ట్ చేస్తాను, చూడండి.